21 రోజులు బెయిల్ వచ్చింది సార్. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత 52 రోజుల తర్వాత అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. సో ఈ రెండు నాయకులకు బెయిల్ రావడంలో ఉన్న పోలిక ఏంటి? అంటే రెండు కేసులు వేరు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏసీబీ విచారణ, ఇదేమో కేజ్రీవాల్దేమో పిఎంఎల్ఏ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. కానీ ఇందులో కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరికీ పొలిటికల్ యాక్టివిటీ చేసుకునే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు నిన్న కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును కూడా ఉదహరించింది. సో శివాశంకర్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా శివాశంకర్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా, నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కేసుల్ని కూడా సుప్రీంకోర్టు ఉటంకిస్తూ పొలిటికల్ యాక్టివిటీ చేసుకునే స్వేచ్ఛ పైన ఆంక్షలు విధించలేము అంటూ తీర్పు చెప్పింది. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆంక్ష ఉండింటి అలా ఇంత ఓపెన్గా అయిన పబ్లిక్ క్యాంపెయినింగ్ ర్యాలీస్లో పొలిటికల్ క్యాంపెయిన్లో ఉండేవాడు కాదు కదా. కేజ్రీవాల్ కూడా ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటానికి బెయిల్ ఇచ్చారు. సో అందువల్ల ఎన్నికల ప్రచారం అనేది చేసుకునే హక్కు ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ఈ వాస్తవాన్ని కూడా గుర్తించాలని. అయితే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీరు బీజేపీని అడిగారు అనుకోండి, చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వడం రైట్ అంటది, కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం తప్పంటది. సో టీడీపీ ఏమో చంద్రబాబుకు బెయిల్ రావాలని డిమాండ్ చేసింది, కేజ్రీవాల్ బెయిల్ రావడాన్ని మరి ఆహ్వానిస్తుందా? ఒక్క స్టేట్మెంట్ లేదు ఆహ్వానిస్తూ. అందువల్ల బెయిల్ అనే అంశంపై కూడా, రాజ్యాంగము చట్టం అనే అంశంపై కూడా రాజకీయ పార్టీలు తమ వైఖరి అనుగుణంగానే ఉంటాయి తప్ప స్టాండ్ కరెక్ట్గా తీసుకోవు. నాలాంటి వాళ్ళకు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడా కేజ్రీవాల్ ఉన్నాడా సంబంధం లేదు. చట్టము రాజ్యాంగము స్ఫూర్తి ఏంటి అని నేను చంద్రబాబు నాయుడు బెయిల్ అప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాల్సిందే అని. కేజ్రీవాల్ విషయంలో కూడా చెప్పాను, బెయిల్ రావాల్సిందే అని. ఎందుకు బెయిల్ ఎప్పుడు ఇస్తారు? బెయిల్కి అభ్యంతరం ఏముంటుంది? ఒకటి, ఆ వ్యక్తి విచారణ ప్రక్రియను తప్పించుకుంటాడని, అంటే ఎవేడ్స్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు సహకరించక దేశం వదిలి వెళ్ళడం ఇలాంటివి చేస్తారని. అది చంద్రబాబు నాయుడు విషయంలో జరగదు, కేజ్రీవాల్ విషయంలో జరగదు. సాక్షుల్ని ప్రభావితం చేయడము లేదా సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం, అలాంటి సమయంలో బెయిల్ ఇవ్వరు. అది చంద్రబాబు నాయుడు కేసులోనైనా కేజ్రీవాల్ కేసులోనైనా రెండు కేసులు కూడా చాలా ముందుగానే రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు కేజ్రీవాల్ కేసు ఆగస్టు 2022లో రిజిస్టర్ అయినాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు 2021లో రిజిస్టర్ అయినాయి. సో ఒకవేళ వాళ్ళు నిజంగానే ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయాల్సి ఉంటే, సాక్షుల్ని ప్రభావితం చేయాల్సి ఉంటే ఇప్పటివరకే చేయాలి, ఇంకా కొత్తగా చేసేది ఏమీ లేదు కదా. అందువల్ల ఆ గ్రౌండ్ కూడా లేదు. తర్వాత ఈ క్రైమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వరు. ఇప్పుడు మర్డర్ చేసిన వాడు బెయిల్ ఎందుకు ఇవ్వరంటే, వాడు బయటకు వస్తే ఇంకో మర్డర్ చేస్తాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే లేడు కనుక మరో స్కిల్ డెవలప్మెంట్ అయ్యేది లేదు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రద్దు చేశారు, ఇంకా మళ్ళీ ఆ క్రైమ్ రిపీట్ అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడుకైనా కేజ్రీవాల్కైనా బెయిల్ రావాల్సిందే అనేది నా వాదన. రాజకీయ పార్టీలు అలా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండవు, తమకు కావలసిన పార్టీ వైపుగా రాజకీయ వ్యాఖ్యానిస్తాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ యాక్టివిటీ చేసుకునే హక్కు ఉంటుంది, కేజ్రీవాల్ కూడా హక్కు ఉంటుంది. అందుకే నిన్న సుప్రీంకోర్టు అన్నది అదే, అంటే ప్రతి కేసులో కూడా ఒకే రకంగా తీసుకోలేము. ఎందుకంటే ఈడీ తరఫున లాయర్ వాదించింది ఏంటంటే, పంటలు కోతకొచ్చినాయి కనుక నేను నా పంటలు కోసుకొని వస్తా అంటూ రైతు బెయిల్ అడిగితే ఇస్తారా? ఓ వ్యాపారి తన బిజినెస్ చూసుకోవాలి కదా అని చెప్పి బెయిల్ అడిగితే ఇస్తారా అన్నారు, ఇవ్వరు. అప్పుడు కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందంటే ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. అందుకే నిన్న సుప్రీంకోర్టు మాట అన్నది, జనరల్ ఎలక్షన్స్ 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, హోలిస్టిక్గా చూడాలి అంటూ ఒక మాట అన్నది. సో ఒక పర్టికులారిటీస్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఆ కేసులో ఆ వ్యక్తికి ఉన్న ప్రత్యేకతను అలాగే చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఒక హోలిస్టిక్ దృక్పథంతో బెయిల్ పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్నది. ఎందుకంటే ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టరే కాదు, ఒక రాజకీయ పార్టీకి జాతీయ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్
సర్కమ్స్టెన్సెస్ ఏంటి సరౌండింగ్ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అందువల్ల బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అనారోగ్య కారణాలపైన బెయిల్ ఇచ్చిన ఆయనకు పొలిటికల్ యాక్టివిటీ స్వేచ్ఛ ఇవ్వడానికి అదొక ఒక ముఖ్యమైన అంశం. అయితే అనారోగ్య కారణాలపైన ముందు బెయిల్ ఇచ్చారు, తర్వాత ఆయన పొలిటికల్ యాక్టివిటీ కూడా చాలా కీలకం కదా. ఆయన ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఈ అంశం మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయనను బెయిల్ ఇవ్వకపోవడం ద్వారా ఒక ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ అవకాశాలను దెబ్బతీయడం అవుతుంది. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. అందువల్ల చంద్రబాబు నాయుడుకైనా కేజ్రీవాల్కైనా బెయిల్ రావడం కరెక్ట్. రైట్ సార్. ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు షర్మిల మిలాఖత్ అయ్యారు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తుంది సార్. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా